రాజన్వాస్తుకు నమస్మాంజలండి. ఈరోజు ఇంటి ద్వారాలు కిటికీలు. కొంతమంది ద్వారాలు ఎన్ని ఉండాలి అని నేరుగా ఫోన్ చేయడం జరుగుతుంది. మొన్న ఒక కామెంట్ పెట్టారు అమలాపురం నుంచి. మీరు చెప్పేటివన్నీ న్యాచురల్గా ఉన్నాయండి. మీరు ఒక మేస్త్రి అంటున్నారు కనుక ఇంటికి గుమ్మాలు ఎన్ని ఉండాలి, కిటికీలు ఎన్ని ఉండాలని పెట్టిన అంటే అక్కడ ఆంధ్రాలో గుమ్మాలు అంటారు, ద్వారాలు అంటే తలుపులు, డోర్స్, చౌకోట్స్ అని మనం అంటాము. కొన్ని ఏరియాని బట్టి కొద్ది భాష చేంజ్ అవుతుంటుంది. మన తెలంగాణలో కూడా 4-5 రకాలుగా మాట్లాడతారు. మహబూబ్ నగర్ ఒకటి మాట్లాడతారు, రంగారెడ్డి, మెదక్ పోతే ఒక రకం, సిద్దిపేట పోతే ఒక రకం, కరీంనగర్ ఒక రకం, ఇట్లా మాట్లాడతారు కనుక అది ఏ రకమైన ఇంటికి ద్వారాలు అంటే తలుపులు, డోర్లు. కిటికీలు అంటే ఆల్మోస్ట్ కిటికీలు. ఇల్లు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ద్వారాలు ఇన్ని, కిటికీలు ఇన్ని అనే సంబంధం లేదు. 10 సంఖ్య రాకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సున్నాకు విలువ ఉండదు. 10 అనేది రాకూడదు. 8 రావచ్చు, 6 రావచ్చు. సరి సంఖ్యలో ఉండాలి, బేసి సంఖ్యలో ఉండరాదు. ఒక దర్వాజాలు వచ్చి 6 వస్తాయి ద్వారాలు. కిటికీలు కూడా 6 పెట్టుకో, కిటికీలు 8 పెట్టుకో. ఇంకా నీకు ఓపెన్ ఎయిర్ పాస్ కావాలి ఇంటికి లోపల బయట. ఒకటేంటంటే తూర్పు ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ ఉందనుకో, వాయువ్యంలో విండో కంపల్సరీ ఉండాలి. దానికి ఆపోజిట్ మధ్యలో ఇది బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ డోర్ అరేంజ్ చేసుకోండి. ఈ డోర్లోకి వెళ్ళి ఈ డోర్ వెళ్తే వెనకటికి ఎందుకంటే పర్మనెంట్కి డోర్ వద్దంటారు కనుక ఒక విండో కంపల్సరీ ఉండాలి. మళ్ళీ నార్త్ డోర్ ఒకటి పెట్టుకుంటాం. నార్త్ మధ్యస్థానమా, నార్త్ ఈశాన్యమా అనేది వాళ్ళ ఐడియాని బట్టి. దీనికి ఓపెన్గా ఇక్కడ కిచెన్ వస్తుంది. కిచెన్లో ఒకటి విండో పెట్టుకోండి. కిచెన్ లేదా కిచెన్ ఇక్కడ కింది భాగం ఉందనుకో, కిచెన్ పక్కన దీనికి ఆపోజిట్లో విండో వచ్చేటట్టు చూసుకోండి. కిచెన్లో కూడా ఇక్కడ ఒక విండో వస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్ పక్కన కొంతమంది ఇట్లా ఒక మెయిన్ డోర్ పెట్టుకుంటారండి. దాని పక్కన ఇట్లా కిటికీలు పెట్టేస్తారు. ఇదేంటి ఒక నోరు, 2 కిటికీలు, ఒక కళ్ళు అంటారు. అట్లా పెట్టుకోవచ్చు, అట్లా కంబైన్ చేసుకోవచ్చు. కొంతమంది కొద్ది ఎలివేషన్ కోసం కూడా అట్లా చేస్తుంటారు. అలా కాకుండా ఇట్లా డోర్ సపరేట్గా, కిటికీ సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో వాల్ పెట్టి అవి మనం ప్రాక్టికల్గా చేస్తుంటాము. అలాగే మాస్టర్ బెడ్రూమ్ది ఇక్కడ ఉందనుకో, దీనికి ఆపోజిట్లో కిటికీ నీచ స్థానం కాకుండా ఉచ్చస్థానం, ఇటు నీచ స్థానం వస్తుంది, ఇటు నీచ స్థానం వస్తుంది. ఉచ్చస్థానంలో కిటికీ, ఇక్కడ ఉచ్చస్థానంలో కిటికీ పెట్టుకోండి. ఎయిర్ పాస్ ఇలా అవుతుంటుంది. బెడ్ ఇట్లా ఉండాలి. ఎందుకంటే సౌత్ నార్త్ బెడ్ ఉన్నప్పుడు ఎయిర్ పాస్ ఇలా అవుతుంటుంది కిటికీలోకి వెళ్ళి అట్లా. కనుక మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ కిటికీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఇంటికి తగ్గట్టు. 10 పెట్టకుండా 12 పెట్టుకోండి. 12కి 2 కిటికీలు ఎక్కువైనా 12 పెట్టుకోండి, లేదా 8 పెట్టుకోండి. 10 అనే సంఖ్య రాకుండా చూసుకోండి. ఎన్ని రకాల చేసినా కూడా 10 కిటికీలు కానీ 10 ద్వారాలు కానీ పెట్టకుండా. ఎందుకంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంలో 1 + 2 ఏమవుతుంది? 3 పెట్టకూడదు. అట్లా కూడా 2 + 2 ఏమవుతుంది? 4. అంటే ఇది బేసి అవుతుంది, ఇది సరి అవుతుంది. ఎప్పుడు ఏది పెట్టినా సరి సంఖ్యలో 2 దర్వాజాలు, 4 దర్వాజాలు, 6 దర్వాజాలు, 8 దర్వాజాలు. 10 కూడా సరి అంటారు. సరి అంటే అప్పుడు ఏమవుతుంది? 1 + 0 1 అవుతుంది బేసి. కొంతమంది అడుగుతారు 10 కూడా సరి సంఖ్య కదా అని. సరి సంఖ్య కాదు, 10 ఎప్పుడు బేసి సంఖ్య 1. 0కి విలువ లేదు, కానీ 0 ప్రామాణ్యమే ఎక్కువ. అన్నిటికన్నా 0 ప్రామాణ్యం ఎక్కువ అన్నప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. మనం 1 2 3 నేర్చినప్పుడు ఫస్ట్ 0, తర్వాత 1 2 3 ఇలా వస్తుంది. తర్వాత మనకు 9 తర్వాత ఏం లేదు కనుక మళ్ళీ 1 వచ్చి 1 తర్వాత 0 పెడితే 10 అయింది. అయితే ఈ 9 కన్నా 0 పరిమాణం తక్కువ, అందుకే 0 లెస్ అవుతుంది. లెస్ కావడం వల్ల 1 అవుతుంది. 10 ఎప్పుడు పెట్టుకోరాదు మీరు. నేను ప్రాక్టికల్గా కొన్ని ఇళ్ళలో చూసి చేసిన పనులు ఇవన్నీ.